ఉసిరికాయ పోహా. ఉసిరికాయ పోహాకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. ఉసిరికాయ, అటుకులు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, ఆవాలు, కరివేపాకు, మినపప్పు, శనగపప్పు, నెయ్యి, ఉప్పు. సో ఫస్ట్ ఫార్మోస్ట్ మనం ఏం చేయాలంటే ఈ ఉసిరికాయల్ని గుజ్జు చేసుకోవాలన్నమాట. దానికి మనము ఫస్ట్ ఉసిరికాయల్ని బాయిల్ చేసుకోవాలి. ఒక ప్రత్యేకమైన టేస్ట్ ఉండేటువంటి ఉసిరికాయలు జస్ట్ కొద్దిగా వాటర్ వేసి ఒక బాయిల్ ఇవ్వగానే చక్కగా బాయిల్ అయిపోతాయి. మనకి ఉసిరికాయలు రెండు రకాలు, ఒకటి పెద్ద ఉసిరికాయ, ఒకటి చిన్న ఉసిరికాయ. చిన్న ఉసిరికాయ ఎక్కువ పులుపు ఉంటుంది, ఇది కొంచెం వగరు ఎక్కువ ఉంటుంది అనమాట. సో చిన్న ఉసిరికాయ కూడా సేమ్ మనకి ఈ ఉసిరికాయ లాగానే ఉపయోగపడుతూ ఉంటుంది. అందులో కూడా వైటమిన్ సి కంటెంట్ ఉంటుంది. రెండిట్లో కూడా మనకి పొటాషియం అనేది బాగా ఉంటుంది అనమాట. పొటాషియం ఉండటం వల్ల ఏంటంటే మనకి బీపీ ఉన్న వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అందుకనే అంటున్నాను, ఒక్క ఉసిరికాయ డైలీ కనుక తీసుకుంటే కనుక డెఫినెట్గా మనకి చాలా బెనిఫిట్స్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి. ఇంకొకటి మీరు గమనిస్తే కనుక ఉసిరికాయ ఎప్పుడైతే మనం కొరుక్కుని తింటూ ఉంటామో అప్పుడు మొత్తం మౌత్ అంతా కూడా క్లీన్ అయిపోయిన ఫీలింగ్ వస్తుందన్నమాట. కొంచెము ఏదైనా బ్రష్ చేసుకున్న తర్వాత ఎలా ఉంటుందో అదే విధంగా మొత్తము మౌత్ అంతా కూడా చాలా క్లీన్ అయిపోతుంది. సో ఉసిరికాయలో ఉన్నటువంటి పవర్ అనమాట అది. సో కొంచెం రా ఉసిరికాయ అయినా కూడా కొంచెం కొరికి తీసుకుంటే కనుక డెఫినెట్గా మనకి ఆ గమ్స్ అనేవి చక్కగా ఉంటాయి. వైటమిన్ సి గమ్స్కి చాలా ఉపయోగకరం. గమ్స్ అనేవి చక్కగా ఉంటాయి. ఆ ఫైబర్ ఏంటంటే క్లీన్ చేసేసినట్టు చేసేస్తుంది. సో మొత్తము మనకి ఆ మౌత్లో ఉన్నటువంటి బ్యాక్టీరియా అంతా కూడా పోతుందన్నమాట. సో గుడ్ బ్యాక్టీరియా డెవలప్ అవుతుంది. సో ఉసిరికాయని మనం ఎన్నో విధాలుగా ఉపయోగించుకోవచ్చు. ఇది వన్ ఆఫ్ ది వేస్ అనమాట. మనం ఎప్పుడంటే పోహా చేస్తున్నాం అంటే అటుకులతో ఉప్మా. ఆ ఉప్మాలో ఏంటంటే మనము ఈ ఉసిరికాయని యాడ్ చేసేటప్పటికి కొంచెం వగరుగా, కొంచెం పులుపుగా అలా ఉంటుంది. సో చక్కగా బాయిల్ అయిపోయిన వీటిని కొంచెం చల్లార్చి తర్వాత ఓపెన్ చేసి గ్రైండ్ చేసేసుకుందాము. పూర్తి బాయిల్ కాకుండా కొంచెం అంత బాయిల్ చేసాము ఈజీగా కట్ అవటానికి. సో ఆ వగరు అదంతా కూడా చక్కగా రిటైన్ అవుతుంది. చాలా అంటే చాలా ఈజీగా కట్ అయిపోతుంది బాయిల్ చేసినందుకు. ఇంకొంచెం బాయిల్ చేస్తే చాలా ఈజీగా విడిపోతుంది. ఓకే, సో ఫస్ట్ దీన్ని మనం చక్కగా గ్రైండ్ చేసేసుకుందాము. సో ఈ విధంగా గ్రైండ్ అయిపోయింది కదా. నెక్స్ట్ స్టవ్ వెలిగించేసుకొని నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాము. ఈ లోపల ఏం చేయాలంటే మనము పోహా అంటే అటుకులు వీటిని తడుపుకోవాలి. చక్కగా 2 నిమిషాలు నాని అప్పుడు దాన్ని చక్కగా తీసేసుకుని మనము ఈ లోపల ఈ తాలింపు అంతా రెడీ చేసుకుంటే అటుకులు అందులో వేసేసి చక్కగా మిక్స్ చేసేసుకుంటే పోహా రెడీ అయిపోతుంది. ఫస్ట్ కొంచెం అంత ఆయిల్, తర్వాత 1 స్పూన్ నెయ్యి, తర్వాత ఆవాలు, కరివేపాకు,
మినపప్పు, శనగపప్పు, ఇవి చక్కగా వేగిన తర్వాత మనము కొంచెం అంటే మరీ టూ మచ్ వేగిన అవసరం లేదు, కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు యాడ్ చేసేసుకుందాము. ఈ లోపల చూడండి చక్కగా నానిపోయింది కదా అటుకులు. సో వాటర్ అంతా తీసేయాలి. నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి సన్నగా కట్ చేసేస్తున్నాను. మనము ఇందులో ఉసిరికాయ గుజ్జు యాడ్ చేస్తాం కాబట్టి కొంచెం పచ్చిమిర్చి ఎక్స్ట్రానే యాడ్ చేస్తున్నాను. ఆ పులుపుకి ఆ ఒగరికి సరిపోయేటట్టుగా. చక్కగా వేగిపోయింది. నెక్స్ట్ ఏంటంటే ఉసిరికాయ గుజ్జు, నెక్స్ట్ ఉప్పు. ఉప్పు మొత్తం పోహాకి సరిపోయేటట్టుగా యాడ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ నానబెట్టిన అటుకులు, సో ఇది చక్కగా మిక్స్ అయ్యి మంచి అరోమా వస్తుంది. అప్పుడు మనం ఇది దించేసుకుని సర్వ్ చేసేసుకోవటం. కొంచెం చక్కటి అరోమా వస్తుంది. ఇంకొంచెము వాటర్ కంటెంట్ కొంచెం పైకి వెళ్ళిపోయే వరకు, ఎవాపరేట్ అయ్యే వరకు దీన్ని కొంచెం అంతా మనము ఫ్రై చేసేసుకొని సర్వ్ చేసేసుకుందాము. ఇందులో ఇంకా మీరు ఎన్నో రకాల వెరైటీస్ చేసుకోవచ్చు. జనరల్గా మనము జీడిపప్పు ఎలా యాడ్ చేస్తామో జీడిపప్పు యాడ్ చేసుకోవచ్చు. అలాగే పసుపు మంచి కలర్ రావడానికి పసుపు యాడ్ చేసుకోవచ్చు. తర్వాత కొన్ని వెజిటబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. అంటే మన క్యారెట్ లేకుంటే బీట్రూట్ లేకుంటే అట్లాంటివి కొన్ని వెజిటబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. ఈవెన్ బీన్స్ యాడ్ చేసుకోవచ్చు. అంటే కొంచెం మనము ఈచ్ టైం దాన్ని వెరైటీగా చేసుకోవడానికి డిఫరెంట్ వెజిటబుల్స్ అయితే ఇందులో యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనము ఉసిరికాయ యాడ్ చేసాము. తర్వాత ఇదేమో అటుకుల్లో ఐరన్ కంటెంట్ చక్కగా ఉంటుందన్నమాట. సో ఐరన్ మనకి చక్కగా అబ్జర్బ్ అవ్వాలంటే ఆ ఉసిరికాయలో ఉన్నటువంటి వైటమిన్స్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అందుకని ఇది బేసిక్గా ఏంటంటే రక్తహీనత ఉన్న వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా టీనేజ్ అమ్మాయిలకి, తర్వాత అలాగే గర్భవతులకి, పాలిచ్చే తల్లులకి ఇది చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. అలాగే వయసు ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఏంటంటే హిమోగ్లోబిన్ తక్కువ అవటం జరుగుతూ ఉంటుంది అనమాట. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ తగ్గిపోతూ ఉంటుంది అనమాట. అన్ని ఆర్గన్స్ కొంచెం క్వాంటిటీ తగ్గిపోతూ ఉంటాయి కదా, అంటే వాటి ఫంక్షనింగ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది అనమాట. సో అప్పుడు హిమోగ్లోబిన్ తగ్గే అవకాశం ఉంటుంది. వాళ్ళకు కూడా ఇలాంటి ఆహారం ఇస్తే కనుక మంచి సపోర్ట్గా ఉంటుంది అనమాట. చక్కగా మిక్స్ అయిపోయింది. దీన్ని మనము సర్వ్ చేసేసుకోవటమే. మంచి అరోమా వస్తుంది. అంటే రైస్ కాబట్టి అది వేగుతున్నప్పుడు స్పెషల్లీ కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసాం కదా, మంచి అరోమా వస్తుంది. సో స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకుందాం.